భూభారతి పేద రైతులకు చుట్టమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలు పర్యవేక్షించాలన్నారు. మండల స్థాయిలో ధరల నియంత్రణకు కమిటీలు వేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి. ఇటుకల తయారీ, సెంట్రింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలి. ఈ నెల 29, 30 తేదీల్లో ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించాలి. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను జూన్ 1కి అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, నకిలీ విత్తనాల విక్రేతలపై అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం సూచించారు. 15 రోజుల ముందే ఋతుపవనాలు రావడం వల్ల, ఋతుపవనాలు ముందుకు జరగడం వల్ల ఈరోజు కళ్ళాల్లో ఉన్న కొంత ప్యాడీ నీళ్ళలో తడిచిపోవడం, కొన్ని దగ్గరలో అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు రైతులకు చేరకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బందిలో ఉన్నారని కొంత సమాచారం వస్తున్నది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. దాదాపుగా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 2022-23 కానీ 24-25, 23-24 కానీ లేకపోతే 24-25లో మనం పోల్చినప్పుడు అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. ఇందులో దొడ్డు రకం 43 లక్షలు ఉంటే సన్న రకం దాదాపుగా 20 లక్షల పైగా సేకరించడం జరిగింది. 90% వరి ధాన్యం సేకరించిన ఈ 10%లో అకాల వర్షం వల్ల, సీజన్ ముందుగానే రావడం వల్ల ప్రజలు ఊహించలేదు. మనం కూడా కొంత వర్షాలు ముందుకు జరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సేకరణలో కొంత ఆలస్యం అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకే ముందస్తు చర్యగా చేపట్టవలసిన చర్యల కోసం దీన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు మనం 64,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన దానికి దాదాపుగా 14,949 కోట్ల రూపాయలు అవుతే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. విత్-ఇన్ 48 అవర్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్గా పనిచేయడం వల్ల ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన